నమస్తే, నేను మాధురి వీఎస్పై మాధురి బుటిక్ నుంచి ఈ రోజు వచ్చేసి మనం ఇన్ని రోజులు కాటన్స్ చూస్తూ వచ్చామండి. అంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా ఆల్రెడీ రైన్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు సిల్క్స్ చూద్దాం. ఈసారి మంగళగిరి పట్టు అలాగే కళాక్షేత్ర పట్టు రెండు సిల్క్స్ ఏనండి. ఈ రోజు ఎక్కువ శారీస్ చూపించట్లేదు, జస్ట్ ఒక 10 శారీస్ మాత్రమే చూపిస్తున్నాను ఈ ఎపిసోడ్ లో. కానీ ఇవన్నీ సిల్క్స్ అండి. మంగళగిరి పట్టు ఒకటి, కళాక్షేత్ర పట్టు ఒకటి. ఫాస్ట్ గా స్టాప్ చూసేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మంగళగిరి పట్టులోనే ఇది మొత్తం మనకి బాందేజ్ అనేది. ఇది టై అండ్ డై బాందేజే చేశారు, బట్ ఏంటంటే మేము రోలింగ్ చేయించాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. ఇది మంచి స్కై బ్లూ కి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ అండి, యూనిక్ కలర్ కాంబినేషన్. మన శారీ అంతా కూడా బాందేజ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ఎల్లో విత్ బార్డర్ వస్తుంది, మ్యాంగో ఎల్లో. పళ్ళు కూడా ఎల్లో ఉంది, చూసారు కదా. కింద పెద్ద బార్డర్ వచ్చింది, కంచి బార్డర్ టైప్ లో. పైన వచ్చేసి మీకు జస్ట్ చిన్న కడ్డీ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీతో. మంచి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500. నెక్స్ట్ వచ్చేసి మంచి లావెండర్ అండి, వైలెట్ షేడ్ అనుకోవచ్చు. లావెండర్ కి మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది, చూసారు కదా. శారీ అంతా బాండేజ్ ఉంది. మనకి బార్డర్ లో వచ్చేసి కింద పెద్ద బార్డర్ కాంజీవరం టైప్ లో బార్డర్ వచ్చింది, పైన జస్ట్ కడ్డీ బార్డర్ వచ్చింది. పళ్ళులో కూడా మనకి గ్రీన్ ఇలా సిల్వర్ లైన్స్ తో పాటు షిబోరీ కూడా వచ్చిందండి. ఇలా చాలా యూనిక్ డిజైన్ ఉంది. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ విత్ బార్డర్ వచ్చింది, చూసారు కదా. ఇది మంగళగిరి పట్టు అండి, కాకపోతే మీకు ఏంటంటే రోలింగ్ అయిపోయి ఈ షిబో మనకి టై అండ్ డై బాందేజ్ చేసినందుకు దీని టెక్స్చర్ మారిపోతుంది అంతే. లేకపోతే మనకి మామూలుగా మంగళగిరి పట్టు కొంచెం స్టిఫ్ గానే ఉంటుంది ఫ్రెష్ పట్టు శారీ తీసుకుంటే. ఇది ఏంటంటే ఈ డైయింగ్ ప్రాసెస్ లో ఇదంతా కొంచెం ఇలా అయిపోతుంది అనమాట మనకి. దీని కాస్ట్ కూడా 3500. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుందండి. గ్రే కి పింక్. పింక్ అంటే కూడా కొంచెం గాడి పింక్ ఏం కాదు, ఇది మంచి ఆనియన్ పింక్ అండి. ఇది కూడా కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్, గ్రే అండ్ ఆనియన్ పింక్. ఇది కనుక మీరు పర్ఫెక్ట్ గా పాలిష్ చేయించుకొని కట్టుకుంటే ఈ శారీస్ చాలా అందంగా ఉంటాయి. చూసారు కదా, మంచి ఆనియన్ పింక్ కాంబినేషన్. గ్రే బాందేజ్ ఉంది శారీలో కూడా మనకి. దీనికి వచ్చేసి ఇలా ఆనియన్ పింక్ బ్లౌజ్ వచ్చిందండి, చాలా బాగుంటుంది ఇది. దీని కాస్ట్ కూడా మనకి 3500. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యారెట్ గ్రీన్ అండి, లేదా కొంచెం రేడియం గ్రీన్ అని కూడా అనొచ్చు మనము. ఆ టింట్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి గ్రే కలర్ బార్డర్ వచ్చింది, అలాగే గ్రే కలర్ బార్డర్ వచ్చింది, అలాగే పళ్ళు కూడా గ్రే కలర్ షిబోరి వచ్చింది. మన బ్లౌజ్ వచ్చేసి గ్రే ఇలా విత్ బార్డర్ వచ్చిందండి, సింపుల్ బార్డర్. ఇలాగే కుట్టించుకుంటే బాగుంటుంది, ఎందుకంటే శారీ అంతా మనకి ఆల్రెడీ బాందేజ్ ఉంది కాబట్టి హెవీగానే అనిపిస్తుంది. బ్లౌజ్ కి ఏం వర్క్ లేకుండా ప్లెయిన్ గా వేసుకుంటే అందంగా ఉంటాయి. ఇది కూడా మంగళగిరి పట్టు అండి. దీని కాస్ట్ కూడా మనకి 3500. నెక్స్ట్ అండి ఇవన్నీ కళాక్షేత్ర పట్టు. ఇది వచ్చేసి కోల్కతా మ్యానుఫ్యాక్చరింగ్ అండి. బిష్ణుపూర్ లో ఇవి రెడీ అవుతాయి. కోల్కతా దగ్గర బిష్ణుపూర్ లో ఈ సిల్క్ రెడీ అవుతుంది. దీన్ని కళాక్షేత్ర పట్టు అంటాము. ఇది సిల్క్ వాక్స్ నుంచి తీసిన థ్రెడ్ తోనే చేస్తారు. ఇదే ప్లాంట్ బేస్డ్ కాదు. మనకి టస్సర్ ఎలా వస్తుందో ఇది కూడా కొంచెం అలాగే వస్తుంది, ఫ్యాబ్రిక్ సిల్క్. కానీ మన పెద్ద ఏజ్ వాళ్ళు లైక్ 50 క్రాస్ అయిన వాళ్ళు ఏదైనా అకేషన్ కి పట్టు చీర కట్టుకోవాలి అనుకొని బరువు వల్ల కట్టుకోలేని వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. ఈ కళాక్షేత్ర పట్టు ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే మీకు ఇది మొత్తం 100 గ్రామ్స్ కంటే ఉండదండి. అసలు మీకు 100-120 గ్రామ్స్ కంటే ఉండదు, అంత లైట్ వెయిట్ ఉంటుంది. మన దగ్గర పెద్దవాళ్ళు కొంచెం ఏజ్ గ్రూప్ 60s క్రాస్ అయిన వాళ్ళు పట్టు శారీస్ అకేషన్స్ కి కట్టుకోలేక బరువుతో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. సేమ్ మన సౌత్ ఇండియన్ లాగే ఉంటుంది, కానీ ఇది వీవింగ్ వచ్చేసి కోల్కతా దగ్గర అండి. ఇది చూసారు కదా, మనకి ఇది మంచి నావీ బ్లూ కి ఆనియన్ పింక్ కాంబినేషన్. పళ్ళులో వచ్చేసి ఇది బర్డ్స్ వచ్చిందండి. శారీ అంతా ఫ్లవర్ మోటివ్స్ వచ్చేది. ఇది మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది, బాడీ అంతా నావీ బ్లూ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్. మన బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి, ఆనియన్ పింక్ విత్ ఇలా బార్డర్ వస్తుంది, సింపుల్ బార్డర్. చూసారు కదా, ఇది ఒక లాంటి షేడ్ అండి, డార్క్ ఒకలాంటి లిలాక్ అండ్ ఆనియన్ పింక్ మిక్స్ అయితే వస్తుంది కదా, కొంచెం డార్క్ షేడే, మరీ ఆనియన్ పింక్ అంత లైట్ కాదు. ఇది ఎంత బాగుందో అసలు తెలుసా, పట్టుకుంటే కూడా బాడీ హగ్గింగ్. ఇవన్నీ విత్ సిల్క్ మార్క్ ఉంటాయి, ఇవి ప్యూర్ అండి. చూసారు కదా, ఇది ఎంత యూనిక్ గా ఉందో. శారీ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్. కట్టుకున్న వాళ్ళు కంపల్సరీగా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అందులో అయితే డౌట్ లేదు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 7000. ఇది కూడా నెక్స్ట్ కళాక్షేత్రంలోనే ఇది ఇంకో కలర్ అండి, మంచి ఎల్లో. చూసారు కదా, ఇది ఎలా అంటే మన హల్దీ కలర్ కంటే కొంచెం డార్కర్ షేడ్ ఉంది. దీనికి కలనేత కలర్ లో పళ్ళు వచ్చిందండి, పింక్ అండ్ ఎల్లో కలనేత కలర్ ఉంది. ఇది మనకి పళ్ళులో ఈ బర్డ్స్, ఈ ఫ్లవర్స్, ఇది కూడా వీవింగ్ అండి. మీరు ఇదేదో స్టిచ్ అనుకుంటున్నారేమో,
బట్ కాదు, ఇటు వెనకాల చూపిస్తున్నా. ఇది కూడా మనకి వీవింగ్ ఏనండి, ఇది ఏం స్టిచ్ కాదు, ఇది కూడా వీవింగే. ఇది కళాక్షేత్ర పట్టు అంటేనే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది, చూస్తారు కదా. అండ్ దీనికి వచ్చేసి మనకి పింక్ బ్లౌజ్ వచ్చిందండి, విత్ బార్డర్ ఇలా వచ్చింది, టెంపుల్ బార్డర్ వచ్చింది, చిన్న టెంపుల్ బార్డర్. ఇది బ్లౌజ్ పింక్ వచ్చింది, ఎల్లో అండ్ పింక్ చాలా యూనిక్ కలర్ కాంబినేషన్. దీని కాస్ట్ కూడా మనకి 7,000. నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్రౌన్ ఆర్ వైన్ కలర్ అనుకోవచ్చు, డార్క్ వైన్ ఆర్ బ్రౌన్ కలర్ షేడ్ అండి ఇది. దీనికి వచ్చేసి కొంచెం ఫ్లోరల్ కాకుండా డిఫరెంట్ బూటీస్ వచ్చాయి శారీలో, బాడీ అంతా. పళ్ళులో బర్డ్స్ వచ్చాయి. దీనికి రెడ్ కలర్ పళ్ళు వచ్చింది, బ్రౌన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది. ఇది కూడా కలర్ కాంబినేషన్. దీనికి కూడా మనకి రెడ్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ బ్రౌన్ కి రెడ్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది కూడా మనకి 7,000. ఇవన్నీ మనకి విత్ సిల్క్ మార్క్ వస్తుందండి, ఇవన్నీ విత్ సిల్క్ మార్కే మనకి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది రమా గ్రీన్ అండి. రమా గ్రీన్ కి మంచి పింక్ అనుకోవచ్చు, లేదా కొంచెం వైలెట్ షేడ్ అయినా అనుకోవచ్చు. రమా గ్రీన్ ఇదంతా హార్ట్ షేప్ లో బుటీస్ వచ్చాయండి శారీలో, ఓవెన్ బుటీస్ ఇవన్నీ. చూసారు కదా, పళ్ళులో వచ్చేసి మనకి హార్స్ ఉంది, చిన్న చిన్న హార్సెస్ వీవింగ్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ మనకి ఈ పింక్ వస్తుంది. రమా గ్రీన్ కి ఈ కలర్ షేడ్ చాలా అందంగా ఉంటది. ఇవన్నీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చూసి తీసుకున్నాను అండి. ఈ కళాక్షేత్ర పట్టు కూడా ఎంత బాగుంటుంది అంటే కట్టుకుంటే డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. దీని కాస్ట్ కూడా మనకి 7,000. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ కి ఇది లాస్ట్ శారీ అండి. చూసారు కదా, మంచి రాయల్ బ్లూ కి లైట్ పింక్ షేడ్ అండి. ఇదైతే చాలా నచ్చింది నాకు ఈ కలర్ కాంబినేషన్. అసలు ఇలా వేసుకుంటే చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది లుక్ వేసుకున్నా. ఈ కలర్ చాలా బాగుంటది. అండ్ ఈ సిల్క్ కూడా చాలా మన పట్టు కంటే కూడా ఎక్కువ మెరుస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ సిల్క్ ఇది వచ్చే సిల్క్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు చూస్తే దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి, పళ్ళులో వచ్చిన లైన్స్ కూడా ఇక్కడ బ్లౌజ్ లో ఇచ్చారు. చాలా యూనిక్ గా ఉంది, ఇదైతే చాలా బాగుంది. బ్లూ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్. ఇది ఈ ఎపిసోడ్ లో లాస్ట్ సారీ అండి. దీని కాస్ట్ కూడా 7,000. చూసారు కదండి, ఇవన్నీ అయితే ప్యూర్ సిల్క్స్ ఏనండి, మీకు అంత డౌట్ లేదు. మంచి క్వాలిటీ వే తెచ్చాను. ఇవైతే కళాక్షేత్ర పట్టు. ప్రెసెంట్ నేను ఇది ఫస్ట్ టైం తెచ్చాను కాబట్టి నేను ఈ 5 pieces మాత్రమే తెచ్చాను. రీస్టాక్ అవుతాయి, నాకు కొంచెం టైం ఇవ్వండి, జూన్ లో రీస్టాక్ అవుతాయి. అప్పుడు ఇంకా కొత్త కలర్ కాంబినేషన్స్, కొత్త ప్యాటర్న్స్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు మాత్రం ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా ఇందులో ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.